వేకువ వాక్యము ఇది దైవ వాక్యము. 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 వేకువ వాక్యము వేకప్ వర్డ్ కొరకై పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి 118వ కీర్తన 28వ వచనం. నీవు నా దేవుడవు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. నీవు నా దేవుడవు, నిన్ను గణపరచెదను. ఈ కీర్తన ఎవరు రాశారు అనే దానికి ఈ వాక్యాన్ని బట్టి, ఈ మాటలను బట్టి బైబిల్ పండితుల యొక్క అందరి యొక్క అభిప్రాయము దావీదే రాస్తూ వచ్చాడు. ఎందుకంటే దావీదు కంటే ఎక్కువగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారు కీర్తనాకారుల్లో ఎవరూ లేరు. దావీదికి దేవునికి ఉన్న దగ్గర సంబంధాన్ని ఈ కీర్తన చూపిస్తుంది. ఈ ఉదయ కాలంలో ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ కీర్తన మనతో మాట్లాడుతుంది. దేవునితో నీ సన్నిహిత సంబంధం ఎలా ఉంది? ఒకప్పుడు దేవునితో ఉన్నంత ఆ దగ్గర సంబంధం ఇప్పుడు నీకుందా? దేవుని మందిరముతో ఒకప్పుడు నీకున్న ఆ మంచి సంబంధాలు ఇప్పుడున్నాయా? దేవునితో నీకున్న స్నేహ సంబంధం, ఆయన పనితో, పరిచర్యతో ఉన్న ఆ సంబంధాన్ని నువ్వు కలిగి ఉన్నావా? కాపాడుకుంటున్నావా? ఒకవేళ పోగొట్టుకుంటే ఈ రోజు నుంచే మరలా ఆ సంబంధాన్ని మెరుగుపరుచుకో. దేవుడు ఎప్పుడూ కూడా నీతో సన్నిహిత సంబంధం కలిగి ఉండటానికి ఇష్టపడుతున్నాడు. నీ పొరపాట్లు, నీ అవిధేయతలు, నీ బలహీనతలు ఆయన గుర్తుపెట్టుకోడు. ఆయన ప్రేమిస్తాడు, ఆయన క్షమిస్తాడు. ఈ ఉదయకాల సమయంలో ఈ 118వ కీర్తనకున్న పేరు విజయ కీర్తన. దేవుడు మన జీవితంలో ఎన్నో విజయాలిచ్చాడు. అనారోగ్యాలపై, బలహీనతలపై, సమస్యలపై, శోధనలపై, శత్రువులపై ఎన్నో విజయాలిచ్చాడు. కాబట్టి విశ్వాస జీవితంలో మనము విజయ కీర్తనను పాడుతూ రావాలి. ఈ కీర్తన దావీదే రాశాడని చెప్పటానికి కారణము, దావీదు జీవితంలో ఏమేమి జరిగాయో వాటిని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. అందుకని దావీదు అంటున్నాడు, ప్రభువా, ఇతరుల సంగతి ఏమో కానీ నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదునని మాటికి అంటున్నాడు. 28వ వచనంలో కూడా అదే అంటున్నాడు, ప్రభువా, ఇతరుల సంగతి నాకేమో, నువ్వు నా దేవుడవు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదు అంటున్నాడు. దావీదు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి 7 కారణాలు, 7 అనుభవాలు ఈ కీర్తనలో రాస్తున్నాడు. నిజమే ప్రియులారా, దావీదుకే కాదు మనకు కూడా ఆయన చేసిన మేలులు గుర్తు చేసుకుంటూ ఆయనకు మనం కృతజ్ఞతలు చెల్లించాలి. మొట్టమొదటిగా ఎందుకు కృతజ్ఞతలు చెల్లించాలి అంటే 2వ వచనం, ఆయన కృపను బట్టి కృతజ్ఞతలు చెల్లించాలి. ఎంత గొప్ప కృపను మనకిచ్చాడో చెప్పడానికి వీల్లేదు. 5వ వచనములో మొరపెట్టినప్పుడు ఆయన ఇచ్చిన ఉత్తరం లేదా జవాబును బట్టి ఆయనను మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. 3వదిగా 6వ వచనములో నేను భయపడును అంటున్నాడు. దేవుని యొక్క ధైర్యాన్ని బట్టి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. 4వది చూస్తే 8, 9 వచనాల్లో యెహోవాను ఆశ్రయించుట మేలు, అనగా ఆయన చేసిన మేలును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. 5వదిగా చూసినట్లయితే 13వ వచనం, యెహోవా నాకు సహాయము చేసెను, ఆయన చేసిన సహాయాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లించాలి. 6వదిగా 14వ వచనం, ఆయన నాకు రక్షణాధారమాయను, ఆయన యొక్క రక్షణను బట్టి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అంతేనా అంటే కిందకు వచ్చేస్తే ఒక్కొక్క సందర్భం, ఒక్కొక్క విషయాలలో దేవుడు చేస్తూ వచ్చిన ప్రతి కార్యాన్ని బట్టి, ముఖ్యంగా 27వ వచనములో యెహోవాయే దేవుడు, ఆయన మనకు వెలుగు అనుగ్రహించి ఉన్నాడు. 7వదిగా దేవుడిచ్చిన వెలుగును బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, నీ జీవితంలో మనుషులు ఇవేవి ఇవ్వలేదు,
ఇంకా చెప్పాలంటే ఇలాంటివి వారు నీ నుంచి తీసివేస్తారు. కానీ నీ దేవుడు నీకు ఎంతగా సహాయం చేశాడో చెప్పటానికి వీల్లేదు. అందుకని 24వ వచనం గొప్ప వచనం, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం ఉత్సహించి సంతోషించదమంటున్నాడు. నిజమే, దేవునితో నీ సంబంధం బాగున్నప్పుడు ఏ దినమైనా అది నీకు సంతోష దినం అవుతుంది. దేవునితో నీకు సరైన సంబంధాలు అనగా ప్రార్థన చేయలేకపోవటం, దేవుని వాక్యాన్ని చదవాలనే ఆశ లేకపోవటం, దేవుని మందిరానికి రావాలనే కోరిక ఉండకపోవటం, దేవుని మందిరంలో దినమంతా ఉండాలి అనే మనసు లేకపోవటము నీకు సంతోషాన్ని కలిగించదు. ఈ దినమే మరలా దేవునితో నీ సంబంధాన్ని నువ్వు మరలా స్థిరపరచుకో. అందుకనే దావీదికి బైబిల్ అంతట్లో మనం చూస్తే కీర్తనల గ్రంథములో దావీదికి దేవునికి ఉన్న 7 సన్నిహిత సంబంధాన్ని రాస్తూ ఉంటున్నాడు. నిజమే, ఈ దినాన దేవునితో ఎలాంటి సంబంధం కలిగి ఉండాలి అంటే ఈ 28వ వచనమే ఈరోజు వచనం, నీవు నా దేవుడవు అంటున్నాడు. మొట్టమొదట ప్రభువా నువ్వు నా దేవుడవు, నా అనేది దేవుణ్ణి ఎంత దగ్గరగా తీసుకుంటున్నాడో, ఎంత దగ్గరగా చూస్తున్నాడో అది ప్రత్యేకంగా కనపడుతుంది. నిజమే ప్రియులారా, దేవునితో మనం కలిగి ఉండవలసిన మొట్టమొదటి సంబంధం నా దేవుడు అని చెప్తున్నాడు. రెండవది చూసినట్లయితే దేవునితో ఉన్న సంబంధము, దేవుని వాక్యము కీర్తనల గ్రంథంలోనే మనం చూసినట్లయితే కీర్తన 23వ కీర్తన 1వ వచనంలో అంటున్నాడు, యెహోవా నా కాపరి అంటున్నాడు. మొట్టమొదట నా దేవుడు, రెండవది నా కాపరి. మూడవదిగా 110వ కీర్తన 1వ వచనంలో నా ప్రభువు అని చెప్పగలుగుతున్నాడు. దేవునితో ఎంత గొప్ప సంబంధం. నాలుగవదిగా కీర్తన 44:4లో దేవా నీవే నా రాజువు, ఎంత గొప్ప మాట, నా రాజువు నీవే, ఆయనతో అలాంటి 4వ సంబంధం. అంతేకాదు 5వది చూసినట్లయితే దేవునితో ఎలాంటి సంబంధం కలిగి ఉన్నాడు. కీర్తన 24:5 వాడు యెహోవా వలన ఆశీర్వాదము నొందును, తన రక్షకుడైన దేవుని వలన. 5వదిగా చూస్తే నా రక్షకుడు అని దావీదు చెప్పగలుగుతున్నాడు. ఇది 5వ గొప్ప సంబంధం. 6-7 అనేది చూసినట్లయితే కీర్తన 27:10వ వచనములో నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయను. ప్రియులారా, 6వదిగా నా తల్లి నిన్ను విడిచిపెట్టేసింది, ఇప్పుడు దేవుడు నాకు తల్లి అయ్యాడు. 6వదిగా దేవునితో దావీదు యొక్క సంబంధం, ఆయన నా తల్లి. అంతేకాదు కీర్తన 89వ కీర్తన 26వ వచనంలో నీవు నా తండ్రివి నా దేవుడు అంటున్నాడు. అనగా 7వది నా తండ్రి అని దేవునితో చెప్పగలుగుతున్నాడు. నిజంగా ఇలాంటి సంబంధం ఎంత గొప్పది, ఎంత అత్యున్నతమైనది. ఇలాంటి మానవ సంబంధాలు మనం కలిగి ఉన్నప్పుడు ఆ సంబంధాల వలన ఎలాంటి ప్రేమ, ఆదరణ, నెమ్మది పొందలేకపోగా ఎంతో ఇబ్బందులకు గురి చేస్తారు, ఎంతో నిన్ను అవమానాలకు గురి చేస్తారు, కొన్నిసార్లు నిన్ను విడిచిపెట్టేస్తారు. దావీదు అదే అంటున్నాడు. ప్రియ సహోదరుడా, ఈ ఉదయకాలమున దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించటానికి దావీదుకు దేవుడు చేసిన 7 విషయాలు, 7 కార్యాలు అయితే, రెండవది గొప్ప సంగతి దావీదు దేవునితో కలిగి ఉన్న 7 సంబంధాలు. ఈ దినాన నీవు కూడా అలాంటి సంబంధాన్ని దేవునితో కొనసాగించు. నా దేవుడు అని చెప్పు, నా కాపరి అని చెప్పు, నా ప్రభువు అని చెప్పు, ఆయన నా రాజు అని చెప్పు. అంతేకాదు ఆయన నా రక్షకుడు, ఆ తర్వాత ఆయన నా తల్లి, నా తండ్రి అని నువ్వు చెప్పగలిగినట్లయితే ఈ దేవుని ప్రేమలో నువ్వు పొందుకోవాల్సినవి ఎన్నున్నాయంటే ఇప్పటికి ఇంకా నువ్వు రుచి చూడని సంగతులు దేవుని దగ్గర ఎన్నున్నాయో తెలుసా? ప్రతి దినము ఒక సంగతి నువ్వు రుచి చూస్తున్నప్పుడు నీ జీవితము ఎంత సంతోషభరితంగా ఆనందంగా ఉంటుందో చెప్పడానికి వీల్లేవు. శ్రమలు శ్రమల్లాగా అనిపించవు, కష్టాలు కష్టాలాగా అనిపించవు, అసలు ఇబ్బందులు ఇబ్బందుల్లాగే అనిపించవు. ఆకలి ఉండదు, దాహం అనేది ఉండదు, సమయం ఎలా గడిచిపోతుందో తెలియదు. కారణం దేవునితో ఉన్న సంబంధంలో నువ్వు ఎంత ఆనందపడతావో చెప్పడానికి వీల్లేదు. అలాగున్న దేవునితో నువ్వు నడవగలిగే హానోకులాగా, దేవునితో కలిసి నువ్వు జీవించగలిగి స్నేహం చేసే అబ్రహాములాగా, దేవునితో నువ్వు ముఖాముఖిగా మాట్లాడగలిగే మోషేలాగా, దేవుని యొక్క ఆ గొప్ప కార్యాలను చేయగలిగే ఏలియాలాగా, అంతేకాదు ఎంతో మంది భక్తులను పోలి
నీ జీవితం కూడా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి నువ్వు కూడా 7 సంబంధం కలిగి ఉండి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. కోల్పోయినవన్నీ మరలా ఈరోజు దేవుడు నీకు ఇస్తాడు. పోగొట్టుకున్నవన్నీ ఈరోజు నీకు దొరుకుతాయి. ఎదురు చూసేవి తప్పకుండా ఈరోజు నీ దగ్గరకు వస్తాయి. నువ్వు నిశ్చయముగా సంతోషిస్తావు. అలాంటి కృప దేవుడు నీకు దయచేయునుగాక. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించుదుముగాక. పరిశుద్ధుడైన తండ్రి, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నీ పాదములకు వందనములు చెల్లిస్తున్నాం. 118వ విజయ కీర్తన దావీదుకి దేవునికి ఉన్న ఆ దగ్గర సంబంధం మేము కూడా కలిగి ఉండాలని, ఆయనతో సంబంధం ఏమాత్రం తక్కువ ఉన్నా ఓడిపోతాము, కృంగిపోతాం, నష్టపోతామని కూడా ప్రభువా గుర్తు చేశారు. దావీదు అంతకంతకు వర్ధిల్లటానికి, ప్రబలటానికి, విజయం పొందటానికి ఒకటే కారణం, దేవునితో ఎంత గొప్ప సంబంధం కలిగి ఉంటున్నాడు. దేవుణ్ణి ఎవరూ పిలవని రీతిగా పిలుచుకుంటున్నాడు. దేవునితో సంబంధాన్ని ఎంతగా గొప్పగా పెంచుకున్నాడు. మేము కూడా అలాంటి సంబంధం కలిగి జీవించటానికి సహాయం చేయమండి. ఈ యొక్క ఉదయకాల సమయంలో మాట వింటున్న మా ప్రియులు ఒకప్పుడు నీతో ఎంతో మంచి సంబంధం, నీ పనిలో, నీ పరిచర్యలో, నీ మందిరములో ఎంత గొప్ప సంబంధం కలిగి ఉన్నారు. తెలిసి తెలియక పోగొట్టుకున్నారు, దూరం అయిపోయారు, కన్నీరు కారుస్తున్నారు, బాధపడుతున్నారు. ప్రభువా దయచేసి కనికరించండి. మరలా రెండంతల నీతో సాన్నిహిత్య సంబంధాన్ని, సహవాసాన్ని కలిగి ప్రభువా ఎక్కడ అవమానపరచబడ్డారో అక్కడే ఘనత పొందటానికి, ఎక్కడ కృంగిపోయారో అక్కడే లేవటానికి, ఎక్కడ ఓడిపోయారో అక్కడే విజయము పొందినట్లుగా మీరు సహాయపడుతూ రమ్మని కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ దినమంతా తోడుగా ఉండి మా ప్రియులను నడిపించమని, బలహీనలను బలపరిచి వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి. ఎవరైతే ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్నారో ప్రత్యేకంగా వారిని దీవించి ఈ దినం మా ప్రియులందరికీ వారి అవసరతలు తీర్చి నడిపించి కృప చూపి మహిమ పొందమని హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు నీకు చెల్లిస్తూ మా ప్రియ ప్రభువును, మా రక్షకుడు, నా రక్షకుడు, నా దేవుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మీ అందరికీ సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. కృంగుదలలో దార్చుటకు, కన్నీటినంతటిని తుడుచుటకు, దినమంతా సిద్ధపరచుటకు, దైవ చిత్తం గ్రహించుటకు. కన్నీటినంతటిని తుడుచుటకు, దినమంతా సిద్ధపరచుటకు, దైవ చిత్తం గ్రహించుటకు. వేకువ వాక్యము, ఇది దైవ వాక్యము. వేకువ వాక్యము,